పొరుగు దేశాల పట్ల రష్యా వ్యవహరిస్తున్న తీరు యూరప్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా నాటో, యూరప్ దేశాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. దాంతో మరిన్ని ఆత్మరక్షణ చర్యలకు దిగుతున్నాయి. రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకుంటుండడం ఈ దేశాలను మరింత అప్రమత్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్లతో తమకున్న సరిహద్దు గగనతలాల్లో చోటు చేసుకునే ఉల్లంఘనలను వెంటనే గుర్తించి అడ్డగించేందుకు సమగ్ర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. సభ్య దేశాల గగనతలంలోకి ప్రవేశించే రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలను కనిపించిన వెంటనే కూల్చేయాలంటూ నాటోకు ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. చొరబాటు ఘటనలను నివారించేందుకు డ్రోన్ షీల్డ్ మాత్రమే సరైన పరిష్కారం అనే అభిప్రాయానికి తాజాగా యూరప్ మంత్రులు వచ్చారు. యూరప్, నాటోలను రష్యా పరీక్షిస్తోంది. మా స్పందన వేగంగా, ధీటుగా, ఐక్యంగా ఉండాలని యూరప్ రక్షణ కమిషనర్ పేర్కొన్నారు. డ్రోన్ షీల్డ్ను పూర్తి చేసేందుకు కనీసం ఏడాది పట్టొచ్చని చెప్పారు. దీనిపై సవివరమైన సాంకేతికపరమైన రోడ్ మ్యాప్ రూపకల్పనకు ఆయా దేశాల రాయబారులు త్వరలోనే సమావేశమవుతారు. కాగా ఈ ప్రతిపాదనపై త్వరలో డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లో జరిగే యూఈ నేతల శిఖరాగ్రంలో చర్చిస్తారు. ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్ దేశాలు డ్రోన్ వాల్ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా పనిచేస్తున్నాయి. డ్రోన్ షీల్డ్ ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చాలంటూ మార్చిలో ఎస్టోనియా, లిథువేనియాలు చేసిన వినతిని EU పట్టించుకోలేదు. అయితే ఈలోగా పరిస్థితులు మారాయని చెప్పాలి. సెప్టెంబర్ 10వ తేదీన పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను కూల్చివేసేందుకు నాటో యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. కేవలం చిన్న బెదిరింపునకే ఖరీదైన ప్రతిచర్యకు దిగాల్సి వచ్చింది. డ్రోన్ల సంచారం కనిపించడంతో ఇటీవలే డెన్మార్క్లోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. సో రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర దేశాల్లోనూ ఇలాంటి భయాలే నెలకొన్నాయి. యుద్ధ నౌక నుంచి లేదా మరేదైనా పడవ నుంచి డ్రోన్లను అత్యంత సులువుగా ప్రయోగించే ప్రమాదం ఉన్నందున తూర్పు దేశాలే కాదు, మొత్తం యూరప్లోని దేశాలు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలని EU పిలుపునిచ్చింది.